సంగారెడ్డిలో పోలీసులపై జగ్గారెడ్డి మాట్లాడిన తీరు పూర్తిగా అవమానకరమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో డీజీపీ స్వయంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వాసంతో ఎన్నికల్లో భాగం పంచుకుంటే వారిని చెదరగొట్టే విధంగా మరి ఈ ఎన్నికల్లో ఆయన తీరు మేమైతే ఈ సమాజం అంతా మరి సిగ్గుపడేలాగా ఉందని అనుకుంటున్నాం. చివరికి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఇంత దుర్మార్గంగా ఆయన తీరుంటే మరి రేపు కౌంటింగ్ విషయంలో కూడా మరి అది సజావుగా జరుగుతుందన్న నమ్మకం మరి పోతుందని కూడా మేము అనుకుంటున్నాం. ఈరోజు ఇందాక బుచ్చిరెడ్డి గారు మాట్లాడినట్టు బాడి కౌశిక్ రెడ్డి గారు ఏదో మాట్లాడినరు అన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసి పోలీసు వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు ఊరుకోలేదు. మరి ఇంత దుర్మార్గంగా హోంగార్డ్ని కానీ సిఐని కానీ ఇక ఆ మాటలు నోటితో చెప్తే మన నోరే ఖరాబ్ అయ్యేటట్టు ఉంటుంది. మోరీలో నుంచి వచ్చే మాటలు ఆయన మాట్లాడిన తీరు మరి గమనించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఈ ఎన్నికల్లో జగ్గారెడ్డి గారు పోటీ చేయట్లేదు. చివరికి ఎన్నికల ఏజెంట్ కూడా కాదు. ఆయన నివాసం 22 వార్డుకు చెందినవాడు. ఈరోజు బూతుల్లోకి అనవసరంగా వెళ్ళి మరి ఇంత పెద్ద రాద్ధాంతం చేసిన అతన్ని మరి పోలీసుల విజ్ఞతకే వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ పోలీసు వాళ్ళు కూడా ఈ తంతునంతా చూసి చూడనట్టుగా వివరించడంపై మరి అది వారి విజ్ఞత అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ రోజు సంఘటనకి ఆ రోజే చర్య ఉంటే ప్రజలకి కొంత విశ్వాసం కలుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడితే మరి నిన్న రాత్రి డబ్బుతో కాంగ్రెస్ క్యాండిడేట్లు తిరుగుతూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక గార్డులుగా పనిచేసినటువంటి పోలీసు వ్యవస్థ ప్రజలు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనో అర్థం చేసుకున్నారు. ఇకనైనా ముందైనా అటువంటివి జరగకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరెవరు యాక్టివ్గా పనిచేస్తుండ్రో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, రోడ్డు మీదకి రావద్దని చెప్పి హెచ్చరికలు చేయటం, వాళ్ళని తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కూడా జరిగింది. మరి మొట్టమొదట ఎవరినన్నా బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం వస్తే ఫస్ట్ జగ్గారెడ్డినే మరి బైండ్ ఓవర్ చేయాలి. ఈరోజు శాంతి భద్రతకి విఘాతం కలిగించేటట్టుగా ఆయన తీరు మరి మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ యంత్రాంగం జగ్గారెడ్డి పట్ల ఇంత ఉదాసీనత ఎందుకు ప్రవర్తిస్తున్నారో మరి వారికే తెలవాలి. ఇంకా విషయానికి వస్తే నేర ప్రవృత్తి
కలిగినటువంటి జగ్గారెడ్డి ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఈరోజు పాస్పోర్ట్ కేసు కానీ లేకపోతే యుఎస్కి తీసుకెళ్ళిన కేసులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఆయన ఇంతకుముందు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి పరిస్థితి కూడా మరి మన కళ్ళ ముందరే ఉంది. మొన్నటికి మొన్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన మాట్లాడిన తీరు, ఈరోజు ఆయన సదాశివపేటలో లక్షలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరి డబ్బులు పంచుతూ ఉంటే ఎన్నికల కమిషన్కు మేము లేఖ కూడా రాయటం జరిగింది. వారు కూడా రిప్లై ఇచ్చి మరి కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మెయిల్ కూడా పెట్టిన మాకు ఏ చర్య లేదు. ఈ రకంగా కొనసాగడం మరి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. మరి ఇప్పటికైనా గమనించాలి. ఇవాళ జరిగిన తీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం. రాష్ట్ర పోలీసు యంత్రాంగం డీజీపీ గారు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, జైలుకు పంపించాలి. మేమైతే ఖచ్చితంగా ఇది జరుగుతుందని పూర్తి విశ్వాసం మాకుంది. గతంలో కూడా మేము పోలీసులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారైతే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పోలీసు శాఖ వారికి ప్రత్యేకంగా గౌరవం దొరికేటట్టుగా ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారు. ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ పోయి దుర్మార్గపు చర్యలు వాళ్ళతో చేపించడం, మరి ఈ చర్యలు ఇట్లనే కొనసాగితే మరి పోలీసు వాళ్ళు ఇదే రకంగా చేస్తే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ, పోలింగ్ బూతుల్లో అనవసరంగా అలజడి సృష్టించి ఆయన వెళ్ళి మరి పోలీసు వాళ్ళు ఆయనకు భద్రత కల్పించిన తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మరి అధికారులు, కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తీరును మరి గమనించి తక్షణం చర్య తీసుకొని ప్రజలందరికీ ఒక విశ్వాసం కలిగేటట్టుగా వాళ్ళ తీరు ఉండాలని చెప్పి మేము హృదయపూర్వకంగా మరి కోరుతా ఉన్నాం. అది జరగకపోతే మాత్రం మరి కౌంటింగ్ కూడా సజావుగా జరగదనే నమ్మకాన్ని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ విఘ్నత అని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా అందరూ అధికారులు యంత్రాంగం మరి అలర్ట్గా ఉండాలని మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.